లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అట్టహాసంగా ప్రారంభమైన సినిమాలు షూటింగ్ జరుపుకొని గ్రాండ్గా రిలీజ్ అవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. కారణాలేవైనా ఇలా సడన్గా ఆగిపోవడం అటు మేకర్స్కి ఇటు అభిమానులకి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఆ కోవలోనే గ్రాండ్గా ఓపెనింగ్ జరుపుకొని ఇక షూటింగే తర్వాయి అనుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇలాగే ఆగిపోవడంతో మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఈ మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ హనుమాన్తో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఈ క్రియేటర్తో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందన్న వార్తలు వినిపించాయి. ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గానే జరిగింది. అయితే కథ కంప్లీట్ అవ్వలేదన్న కారణాలో లేక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు డీలే అవుతుందనో ఇలా కారణాలు ఏవైనా ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న వార్తలు ఇప్పుడు మీడియాలో జోరందుకున్నాయి. అయితే ఈ సినిమా సంగతి ఎటూ తేలకపోవడంతో ప్రశాంత్ వర్మ తన లైనప్ లో ప్రభాస్ సినిమాని తెచ్చాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అవే నిజమన్నట్టుగా ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా సైడ్ అయిపోవడంతో ప్రభాస్ సినిమా పనులు స్పీడప్ చేశాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. జనవరిలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కథ అందిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇది ప్రశాంత్ వర్మ కథే అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ సినిమా కూడా వస్తుందని సమాచారం. ఇలా నెట్టింట పలు గాసిప్పులు గుప్పుమంటుండగా వీటిలో ఏది నిజమన్నది మేకర్స్ బయటకు వచ్చి చెబితే కానీ తెలీదు. ఇక ఇప్పటికే హోమ్బ్లే సంస్థతో ప్రభాస్ 3 సినిమాలకు సంతకాలు చేశాడని, ఆ సిరీస్ లోనే ప్రశాంత్ వర్మ సినిమా ఒకటని తెలుస్తోంది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ వాటి తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలో పాల్గొంటాడని, అన్ని అనుకూలిస్తే ఈ సినిమా 2025 చివర్లో ప్రారంభం కావచ్చని వినిపిస్తోంది. చూడాలి మరి. కొడుకు లాంచింగ్ ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న బాలయ్య ఈసారి ఎవరిని డైరెక్టర్ సీట్ లో కూర్చోబెడతాడో. For more videos like this, subscribe Big TV channel.